నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన ఆలు కుర్మాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఆలు కుర్మాని ఇలా చేసి చూడండి. మనం రోజు తినే చపాతీలోకైనా, పూరీలోకైనా, జీరా రైస్లోకైనా, బగారా రైస్లోకైనా లేదా వేడి వేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా త్వరగా మంచి రుచిగా చేసి పెట్టచ్చు. మరి ఆలస్యం చేయకుండా క్విక్గా టేస్టీగా చేసే ఈ ఆలు కుర్మాను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఆలు కుర్మా చేయడానికి ఒక 3 మీడియం సైజ్ పొటాటోలను తీసుకోండి. వీటిని ముందుగా బాగా కడిగి ఉడికించుకుందాం. ఇక్కడ నేను ఉడికించడానికి కుక్కర్లో ఇలా 2 ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గిన్నెలోకి తీసుకొనైనా ఉడికించవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్ పండి నీళ్ళను తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి ఇప్పుడు ఈ పొటాటోస్ పై ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేసి తీసుకుందాం. ఇలా అన్ని పొటాటోస్ ఉండే పీల్ని పీల్ ఆఫ్ చేశాక ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరీ చిన్నగా అలాని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకుంటే కూరలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరినైనా వాడచ్చు. అలాగే ఇందులోనే మరో టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి, లేదా ఒక 8-9 తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన గసగసాలను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక అరగంట ముందే ఒక టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకొని నీళ్లు వేసి అరగంట సేపు నానబెట్టానండి. సో ఇలా నానబెట్టిన ఈ గసగసాలను నీళ్ళతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తని పేస్ట్లా మసాలా ముద్దను తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె చక్కగా వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్కను, 3 లవంగాలను, 2 యాలకులను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఆశీర్వాద్ వారి దగ్గర చాలా రకాల మసాలాస్ ఉన్నాయి. నేను చేసే వంటల్లో ఆశీర్వాద్ మసాలాలను వాడతాను. ఇది మనం చేసే వంటలను మంచి రుచిగా గుమగుమలాడేలా చేస్తుంది. మనం చేసే ప్రతి వంటల్లో ఇది ప్రధానమైనది. ఆశీర్వాద్ మంచి నాణ్యమైన ఉన్నతమైన మసాలాస్ని వాడతారు. వీటిని ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం గోల్డెన్ షేడ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని తీసుకొని ఫ్రై చేయండి. మనకు ఇందులో ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే మనకు కూర అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేసరికి చూడండి ఆయిల్ అనేది లైట్గా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని బాగా కలపండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే ఇదే టైంలో ఒక పావు కప్పు పెరుగుని తీసుకొనైనా కలపచ్చు. సో వీటన్నిటిని ఇలా ఒక 30-40 సెకండ్స్ కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. మనకు గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా నీళ్ళని తీసుకోవచ్చు. లేదా మీడియంగా ఉండాలనుకుంటే గ్రేవీని ఈ థిక్నెస్లో ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేను సుమారు ఒక 400 ml వరకు నీళ్ళని తీసుకున్నానండి. సో ఇలా తీసుకున్న గ్రేవీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. కూర ఎప్పుడైతే ఇలా బాగా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం ఉడికించి కట్ చేసి రెడీగా పెట్టిన ఆలు ముక్కల్ని తీసుకొని మసాలాలన్నీ ఆలు ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి కలిపి ఉడికించుకుందాం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. 5-6 నిమిషాలు అయ్యేసరికి కూర పైన ఆయిల్ అనేది ఇలా పేరుకొని చక్కగా రెడీ అవుతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా నేను అనుకున్నట్టుగానే మీడియం థిక్నెస్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే పిడికడంతా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఇలా మనం సింపుల్ స్టెప్తో గుమగుమలాడే ఈ టేస్టీ ఆలు కుర్మాను చిటికెలో చేసేయచ్చు.
ఆశీర్వాద్ ఓల్ మసాలాస్ వేయడం వలన ఆలు కుర్మాకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుందండి. మీరు కూడా ఈ విధంగా ఓసారి ఆలు కుర్మాని చేసుకొని కమ్మగా ఎంజాయ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.